మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? మనం వాట్సాప్కి ఎలాంటి సబ్స్క్రిప్షన్ పే చేయం. అలా అని వాట్సాప్ కూడా మనకి ఎలాంటి యాడ్స్ డిస్ప్లే చేయదు. అయినా కూడా వాట్సాప్ మనీ ఎలా జనరేట్ చేస్తుందో మీకు తెలుసా? ఇఫ్ యూ నాట్ పేయింగ్ టు ద ప్రొడక్ట్ దెన్ యు ఆర్ ద ప్రొడక్ట్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ ఇస్తా. హౌ వాజ్ ద వాట్సాప్ జనరేటింగ్ మనీ ఫ్రమ్ యూ? Major setback for Facebook, the social media giant already under fire for not protecting users' private information. దాదాపు 5 కోట్ల మంది ఫేస్బుక్ ఖాతాదారుల వివరాలను అక్రమంగా సేకరించినట్లు వెల్లడైంది. And CEO Mark Zuckerberg broke his silence over the matter. Zuckerberg asked for forgiveness after news that the firm gained access to data for more than 50 million Facebook users, which it used to target ads in the 2016 election. బ్రెయిన్ అండ్ జాన్ ఇద్దరు కలిసి ఒక స్మార్ట్ యాప్ని కనిపెట్టారు. దాని పేరే వాట్సాప్. యూజువల్లీ వాట్సాప్ని స్టేటస్ అప్డేట్ కోసం యూజ్ చేసేవారు, కానీ దాని తర్వాత దాంట్లో చాటింగ్ ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు. మీకు గుర్తుందా, అప్పట్లో మెసేజ్ పంపించుకోవడం ఫ్రీ కాదు, మినిమం SMS బ్యాలెన్స్ అయినా ఉండాలి. కానీ వాట్సాప్ వచ్చిన తర్వాత వరల్డ్ వైడ్గా ఫ్రీగా ఎన్ని మెసేజెస్ అయినా పంపించుకోవచ్చు విత్ ఇంటర్నెట్ యూస్. సో వాట్సాప్ హిట్ కావడానికి మెయిన్ రీజన్ సింప్లిసిటీ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ నీట్ అండ్ క్లీన్ ఉంటుంది. అండ్ అప్పట్లో చాటింగ్ ఫీచర్స్తో ఉన్న యాప్స్ ఏం లేవు కాబట్టి లీడర్ ఇన్ మార్కెట్గా నిలిచిపోయింది వాట్సాప్. అయినా కూడా వాట్సాప్కి ప్రాఫిట్స్ రాలేదు, ఎందుకంటే వాట్సాప్కి ఇన్కమ్ జనరేట్ చేసే సోర్స్ లేదు కాబట్టి. వీళ్ళు యాడ్స్ డిస్ప్లే చేసి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు, కానీ వీళ్ళు ఫస్ట్ నుంచి యాడ్స్కి ఎగ్నెస్ట్గా ఉండేవాళ్ళు. బాగా ఆలోచించి వీళ్ళు వాట్సాప్లో కొత్తగా ప్రీమియం మోడ్ అనే ఆప్షన్ తీసుకొచ్చారు. జస్ట్ ఓన్లీ ఇది యూఎస్లో మాత్రం స్టార్ట్ చేశారు. వాట్సాప్ ఇనిషియల్గా ఫ్రీ, దీన్ని మీరు కంటిన్యూ చేయాలంటే $0.99 పే చేయాలని కండిషన్ పెట్టారు. కానీ ఇంకో కండిషన్ ఏంటంటే ఇది మ్యాండేటరీ కాదు, మీరు వాలంటరీగా ఇవ్వచ్చు అనే కండిషన్ కూడా పెట్టారు. సో షాకింగ్గా ఇన్కమ్ జనరేట్ చేయడం స్టార్ట్ చేసింది వాట్సాప్. కానీ అది ప్రాఫిట్ మార్జిన్ కాకపోయినా సస్టైనబిలిటీ యాప్ అండ్ అలాగే కొత్త ఫీచర్ని తీసుకురావడానికి ఉపయోగపడేది. సో ఇంకా కొత్తగా ఏమైనా చేద్దామని రీసెర్చ్లో ఉంది వాట్సాప్. ఇంతలోనే 2014లో ఫేస్బుక్ 19 బిలియన్స్ పెట్టి వాట్సాప్ని కొన్నది. విన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు, అసలు ప్రాఫిట్ చేయని వాట్సాప్ని ఫేస్బుక్ ఎందుకు కొన్నదని. అండ్ అలాగే వాట్సాప్ని కూడా వాట్సాప్ ఫౌండర్ని రన్ చేయమని చెప్పింది. ఇదేదో తేడాగా ఉందా అనిపించింది, ఎందుకంటే ఫేస్బుక్ ట్రాక్ రికార్డ్ చూసుకున్నట్టయితే చాలాసార్లు డేటా రిలేటెడ్ ఇష్యూలో ఇరుక్కుంది. ఆల్రెడీ క్యాంబ్రిడ్జ్ అనలిటికల్ స్కాండల్లో ఇరుక్కుంది. ఈ స్కాండల్ ఏంటంటే ఫేస్బుక్ డేటాని పొలిటికల్గా యూజ్ చేసినట్టు ఆర్టికల్ చెప్తుంది. సో దీనికి మన మార్క్ మామ సారీ కూడా చెప్పాడు. That was a big mistake, and it was my mistake, and I'm sorry. ఇలాంటి గొప్ప వ్యక్తి చేతిలో ఇప్పుడు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డేటా మొత్తం ఉంది. ఆల్రెడీ ఫేస్బుక్ ప్రైవసీ మీద జనాలకి నమ్మకం పోయింది, అందుకని తరచుగా ఫేస్బుక్ను వాడడం తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇది గమనించిన ఫేస్బుక్ వాట్సాప్ని $19 బిలియన్ పెట్టి కొనుక్కుంది. మీకు గుర్తుందో లేదో, 2018-19 ఆ టైంలో వాట్సాప్లో కొత్త పాలసీని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ పాలసీని మనం యాక్సెప్ట్ చేస్తేనే వాట్సాప్లో కంటిన్యూ అవ్వగలం, లేకపోతే కంటిన్యూ అవ్వలేం. అందులో కండిషన్స్ ఏంటంటే, ఇందులో యాక్సెప్ట్ చేస్తే మనం డివైస్ ఐడి, లొకేషన్ అండ్ ప్రొడక్ట్ ఇంటరాక్షన్, యూజర్ ఐడెంటిఫికేషన్ ఇవన్నీ వీళ్ళకి యాక్సెస్ వస్తాయి. కానీ ఒక మంచి విషయం అయితే ఉంది. సో ప్రతి చాట్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉంటుంది. ఈవెన్ దో వాట్సాప్ చూడాలనుకున్నా కానీ మన చాట్ చూడలేదు. సో అంత ప్రైవసీ ఉంటుంది వాట్సాప్లో. 2017లో బ్రెయిన్ వాట్సాప్ నుంచి రిజైన్ చేశాడు ప్రైవసీ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల. అండ్ అలానే 2018 ఏప్రిల్ ఆ టైంలో జాయిన్ కూడా కుట్టయ్యాడు వాట్సాప్ నుంచి. సో ఇప్పటివరకు మనం వాట్సాప్ హిస్టరీని తెలుసుకున్నాం. ఇప్పుడు వాట్సాప్ మనీ ఎలా సంపాదిస్తుందో మనం తెలుసుకుందాం. 2018లో ఫేస్బుక్ వాట్సాప్ బిజినెస్ అనే యాప్ని లాంచ్ చేసింది. దీని ట్రయల్ మన ఫస్ట్ ఇండియాలోనే స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ అయింది. అదే టైంలో కోవిడ్ రావడం వల్ల బిజినెసెస్ మొత్తం ఆన్లైన్కి మారారు. వాట్సాప్కి ఇది చాలా ప్లస్ పాయింట్గా మారింది. వాట్సాప్ బిజినెస్ అనేది ఫ్రీ యాప్, కానీ దాని తర్వాత వీళ్ళు వాట్సాప్లో వాట్సాప్ బిజినెస్ API అని లాంచ్ చేశారు. API అంటే ఏం లేదు, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఈ వర్డ్ ఏదో కొత్తగా ఉందని కంగారు పడకండి, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ర్యాపిడోలో క్యాబ్ ఆర్ బైక్ బుక్ చేసుకున్నప్పుడు మనకి గూగుల్ మ్యాప్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. సో బేసికల్లీ గూగుల్ మ్యాప్ సర్వీసెస్ ర్యాపిడో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు సర్టెన్ అమౌంట్ పే చేసి. దాన్ని API అంటారు. సో ఇదే ప్రాసెస్ని వాట్సాప్ APIని డిఫరెంట్ ప్లాట్ఫామ్కి వాట్సాప్ ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేశారు బిజినెస్ పర్పస్ కోసం మనీ తీసుకొని. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒకప్పుడు బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకుంటే టెస్ట్ మెసేజ్ ఆర్ బుక్ మై షో యాప్కి వెళ్ళి చూసుకోవాలి. కానీ వాట్సాప్ బిజినెస్ API ద్వారా డైరెక్ట్ వాట్సాప్కి మనకి వాళ్ళు టికెట్ సెండ్ చేస్తున్నారు. సో దీనికోసం బుక్ మై షో వాళ్ళు వాట్సాప్కి కొంత మనీ పే చేస్తారు. సో ఇలా చాలా ప్లాట్ఫామ్స్లో ఈ ప్రాసెస్ రన్ అవుతుంది త్రూఅవుట్ వాట్సాప్ బిజినెస్. సో దీన్నే బిజినెస్కి కస్టమర్స్కి కనెక్షన్ పాయింట్ అంటారు. సో జనరల్లీ కంపెనీ దగ్గర అమౌంట్ తీసుకొని కస్టమర్ దగ్గర ఏం ఛార్జ్ చేయకుండా వాళ్ళకి కావాల్సిన మార్కెటింగ్ చేసుకునేటట్టు యాక్సెస్ ఇస్తుంది మన ద్వారా. సో దీన్నే ఇఫ్ యూ నాట్ పేయింగ్ టు ద ప్రొడక్ట్ దెన్ యు ఆర్ ద ప్రొడక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఒకప్పుడు జంక్ మెసేజ్ చాలా ఎక్కువ ఉంటుండే SMSలో, ఈమెయిల్స్లో, కానీ అదే సిచ్యువేషన్ ఇప్పుడు వాట్సాప్లో కూడా క్రియేట్ అవుతుంది. ఫ్యూచర్లో ఇదే రిపీట్ అయితే సో వాట్సాప్ కన్నా ఏమైనా బెటర్ యాప్స్ వస్తే షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ వాట్సాప్ పేమెంట్స్ ద్వారా కూడా ఇది ఎర్న్ చేస్తుంది. వాట్సాప్ పేమెంట్ జనరల్లీ చిన్న పేమెంట్స్కి అసలు ఛార్జ్ చేయదు, కానీ పెద్ద బిజినెస్ పేమెంట్స్ ఉన్నప్పుడు అందులో 3% మాత్రం ఛార్జ్ చేస్తుంది.
సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా వాట్సాప్ బిజినెస్ సెట్టింగ్ గురించి. సో ఇఫ్ యూ గెట్ లిటిల్ బిట్ క్లారిటీ, ఐఎమ్ హ్యాపీ.